ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టాలీవుడ్ నటి, టీవీ నటి కూడా అయిన శిల్పా చక్రవర్తికి సంబంధించిన భూ వివాదంలో తలదూర్చడంపై పోలీసుల తీరును తప్పుబట్టింది. సివిల్ కోర్టులో కేసు నడుస్తుండగా ఇంజెక్షన్ ఉత్తర్వులు అమల్లో ఉండగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తూ నల్గొండ జిల్లా చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తికి వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేసింది. నల్గొండ జిల్లా కూర్మేడ్ గ్రామంలోని 32 ఎకరాల భూమికి సంబంధించి పోలీసులు తమను వేధిస్తున్నారంటూ శిల్పా చక్రవర్తి, ఆమె భర్త జడా కళ్యాణ్ యాకయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2017లో మహమ్మద్ అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి నుంచి పిటిషనర్లు ఈ భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. ఈ భూమిపై సివిల్ కోర్టు నుంచి ఇంజెక్షన్ ఉత్తర్వులతో పాటు పోలీసుల రక్షణ కూడా పొందారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ స్థానిక ఎస్ఐ భూమి అమ్మిన వ్యక్తితో కుమ్మక్కై వివాదాన్ని సెటిల్ చేసుకోవాలంటూ పిటిషనర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేశారు.